మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. గత 20 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం సరిగా లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ నస్కల్, నందగోకులం, రాంపూర్ నగరం గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అధికారులు స్పందించి చర్యలు జరిపినప్పటికీ వారు దీక్షలు కొనసాగిస్తున్నారు. అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాతనే దీక్షలను విరమిస్తామని, అప్పటి వరకు దీక్షలను కొనసాగిస్తామని, అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. నస్కల్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే మెదక్ జిల్లా నిజాంపేట మండల్ నస్కల్ విలేజ్ గ్రామం. అది రిలే నిరాహార దీక్ష చేయబట్టి 5వ రోజు ఇవాళకి మా రోడ్డు కంకర పోసి సంవత్సరం పాటు పడుతుంది. ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ స్పందించడం లేదు. అధికారులకు ఎవరు వస్తలేరు. మేము చేపట్టకపోతే ఇదే ఉద్యమం చేస్తాము, ధర్నాలు చేస్తాము, రస్తారోకో చేస్తాము, కలెక్టర్ వచ్చేదాకా ఇక్కడనే ఉంటాము, వంట వార్పు చేస్తాము, అన్ని విధాలుగా చేస్తాము. ఈ రోడ్డు మాకు బాగు చేయాలి. ఎందుకంటే పోయేటప్పుడు ఆటోలు వస్తలేవు, బండ్లు పోదామంటే ఇబ్బంది అవుతుంది. ఇట్లా భూమిపై నుంచి రావడం అవుతుంది, చల్మ నుంచి ఇట్లా పెద్దమల్లి నుంచి వెళ్తున్నాము. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు విషయంలో కొంచెం స్పందించి మాకు రోడ్డు వేయించగలరని మేము కోరుచున్నాము. నిజాంపేట మండల్ నస్కల్ విలేజ్ మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు రాంపురం, నందగోకుల్, నగరం, నస్కల్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పిల్లలు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు పోవడానికి రావడానికి ప్లస్ దేనికైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సగం రోడ్డు వేసి ఏడాది అవుతుంది, కంకర వేసిరు, డాంబర్ పోయలేరు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రోడ్డును సరిచేయాలని చెప్పేసి కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.